ఈ 100 నియోజకవర్గాలలో ఈ 200 రోజుల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అడుగు ప్రజల్లో నుంచి వెల్లువెత్తిన అభిమానమే మమ్మల్ని నడిపించింది. ఉప్పెనలో పొంగిన అంతటి అభిమానానికి కారణము రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనసు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ఆలోచన చేసి మన రాష్ట్రంలో ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తపనలో నుంచి పుట్టినవే రాజశేఖర్ రెడ్డి గారి అద్భుతమైన పథకాలు. ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అని జలయజ్ఞం తలపెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. రైతులకి సాగునీరు ఇచ్చారు, 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, మద్దతు ధర ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చాడు. 12,000 కోట్లతో రైతులకి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర్ రెడ్డి గారిదే. చంద్రబాబు గారు రైతులకి, మహిళలకి రూపాయికి పైగా వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. అంతవరకు బ్యాంకు ముఖం చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల కోసమైతే నిజంగానే ఒక తండ్రిలాగా ఆలోచన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని భరోసా కలిగించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగా గొప్ప చదువులు చదువుకొని ఈ రోజు లక్షణంగా పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. డాక్టర్ గా ఆలోచన చేసి పేదవాడు కూడా గొప్ప వైద్యానికి అర్హుడే అని, పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులవి. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఏ పథకం తీసుకున్నా అద్భుతంగా చేసి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు. దేశమంతా 5 ఏళ్లలో 47 లక్షల ఇళ్లు కట్టి చూపిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల పక్కా ఇళ్లు పేదల కోసం కట్టి చూపించాడు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచాలనుకోలేదు. నేను ₹1 ఏ ఛార్జీ పెంచినా అది పేదవాడి మీద భారం పడుతుంది, నా అక్క చెల్లెల మీద భారం పడుతుంది, అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ₹305 ఉన్న గ్యాస్ ధర కనీసం ₹306 కూడా కాలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు, కరెంటు ఛార్జీలు ₹1 అంటే ₹1 రాజశేఖర్ రెడ్డి గారు పెంచారు అని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు చెప్పలేవు. ఏ ఛార్జీలు పెంచకుండానే, కొత్త పన్నులు వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించే రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ మన దురదృష్టం కొద్దీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఒక దుర్మార్గ